పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పొగత్రాగే లేదా మద్యం సేవించే సన్నివేశాలు కేవలం కథాంశంలో భాగంగా మరియు కల్పిత పాత్రల చిత్రీకరణ కోసం మాత్రమే చూపబడ్డాయి. ఈ సన్నివేశాలు ఎవరినీ పొగత్రాగడానికి లేదా మద్యం సేవించడానికి ప్రోత్సహించేవి కావు. పొగత్రాగడం మరియు మద్యం సేవించడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, దీర్ఘకాలిక రోగాలకు మరియు ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీస్తాయి. దయచేసి వాటికి దూరంగా ఉండండి. HTSG టీవీ యాజమాన్యం. ఈ లఘు చిత్రం కేవలం ఒక కళాత్మక సృష్టి మాత్రమే. ఇందులో మీరు చూసే ప్రతి పాత్ర, ప్రతి సంఘటన, ప్రతి దృశ్యం కేవలం మా ఊహల్లోంచి పుట్టిన కథాంశాలు మాత్రమే. మా దర్శకులు కులకర్ణి విష్ణుకాంత్ మరియు HTSG టీవీ ప్రొడక్షన్స్ బృందం యొక్క ఏకైక ఉద్దేశం ఈ కథ ద్వారా మీకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచడం. ఈ చిత్రంలోని పాత్రలకు నిజ జీవితంలోని వ్యక్తులకు జీవించి ఉన్నా మరణించినా ఎలాంటి సంబంధం లేదు. పోలికలు ఏమైనా ఉంటే అది కేవలం దైవిక సంకల్పంగా, యాదృచ్ఛికంగా మాత్రమే భావించాలి. మా మనసులో ఎవరినీ బాధపెట్టే లేదా నొప్పించే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఈ కథను కేవలం ఒక కల్పిత చిత్రంగా మాత్రమే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయ్యా మీకు ఒక మాట చెప్పమంటారా? అయ్యా మా హీరో అయ్యా, మీరు దేవుడయ్యా. ఏం కావాలి లక్షప్ప నీకు? అయ్యా ఊరి చివర కొల్లమ్మ లేదు అయ్యా. సర్లే చేస్తాలే. జ్యోతిలక్ష్మి నేను రంకాయన సీడీ ఇదేనన్నమాట. రాఘవయ్య కూతురు స్మార్టేరా. ఏదో అనుకున్నాను రా రమణ, చాలా స్మార్టే. ఈ సీడీ బయటికి వస్తే నేను ఫినిష్ రా. రమణ దిల్ ఖుష్ చేశావురా. ఏం కావాలో అడుగు. ఈ సీడీ ఉంటేనే కదరా నేను రాక్షసుడు అని తెలిసేది. ఈ సీడీ లేకపోతే నేను బుద్ధిమంతుణ్ణి. రాఘవయ్య గాడి 7 ఎకరాలు ఎట్టి పరిస్థితిలో నాకు కావాలా? ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలా?
ఇదే సీడీ కదరా ఇంత అనర్థానికి కారణం. సాక్ష్యం లేదు, సాక్ష్యాధారాలు లేదు. ఇప్పుడు ఎవడ్రా రమణ నన్ను పట్టుకునేది? నమస్తే రాఘవయ్య గారు. ఆరోగ్యం అంతా కులాసైనా? రే రారా. ఏం లేదు రాఘవయ్య గారు, మీ 7 ఎకరాల పొలం నా పేరు మీద చేసుకుందామని వచ్చాను. లేకపోతే నాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. ఊరి గురించి ఆలోచిస్తారు కదా మీరు. ఆ ఊరి ప్రజల మేలు కోసమే మీ 7 ఎకరాల పొలం నా పేరు మీద చేసేయండి. ఆ పెన్మే దిగి వచ్చినా నేను సంతకం పెట్టాను. అది నా పేరు మీద చేసేయండి. లేకపోతే నాలో రాక్షసుడిని చూస్తాం. చెప్తే వింటారనుకున్నా, కానీ నాలో రాక్షసుడిని చూడాలనుకుంటున్నారు మీరు. నీలాంటి రాక్షసులను నేనేమి చెయ్యలేకపోవచ్చు. జరిగేదంతా దేవుడు చూస్తున్నాడు. పోలీసు వాళ్ళను పిలవక ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అట్నా? సంతకం ఎలా పెట్టించుకోవాలో నాకు తెలుసు. తాను రాఘవయ్య గారు. కూతురు ఊర్లోకి వచ్చిందట కదా? నా కూతురి జోలికొస్తే తోలు తీస్తాయదవా. జాగ్రత్త, మళ్ళీ చెప్పలేదంటారు. నా కూతురు కనిపించకుండా పోయి 7 రోజులవుతుంది.
పోలీసు కంప్లైంట్ ఇచ్చి 4 రోజులు అవుతుంది. విధి వికల్ప విలాప విధి వైడా వరమకుటమదిల్పమలోలుడా రమణ పాపమయ్యా, నేను చేయలేనయ్యా, ఏమన్నా వాళ్ళు కావదయ్యా. ఇట్లారా అయ్యా ఏ రమణ, ఈ రాఘవయ్య కూతురు, ఇన్ని నదిలో పడేయాలి, లేకపోతే నువ్వుంటావు.
రాఘవయ్య కూతురు చచ్చింది. నెక్స్ట్ రాఘవయ్యే. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, రాఘవయ్య గారు. రా సురేందర్. రాఘవయ్య గారు, విన్నది నిజమేనా? రాణి కనిపించట్లేదంట. మీతో పాటు మన గ్రామానికి మంచిది కాదు. విలియంతో మాట్లాడే అన్ని అవే సర్దుమణుగుతాయి. హలో విలియం, ముసలోడు నీ దగ్గరికి వస్తున్నాడు, చూసుకో. పనికి మాలినాడు వచ్చినాడు రోయ్. నీ కూతురు చచ్చిందంట కదా. విలియం దహన గమన శకునః దరపర కరమరసః శహన భకన మరణః దహ దహ దహ. మర్యాదగా మాట్లాడడానికి వచ్చాను. ఏరా ఆడేం కూడా మళ్ళొచ్చావా? నీ కూతురు చచ్చిందంటగా. నా మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే నేనేం చెయ్యాలో అది చేస్తాను. విలియం, చేస్తావా? ఏది చెయ్యి చెయ్యి చెయ్యి. చెయ్యి. ఇది విలియం అడ్డ. ఇంతకింత అనుభవిస్తావు విలియం.
అయ్యా ఒక గుడ్ న్యూస్, తరుకు రేవు దాటింది. విలియం మాట మర్చిపోవద్దు. నన్ను వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా. ఎవరిరా మీరు? ఎవరిరా మీరు? నన్ను వదిలేయండిరా, వదిలేయండిరా, నన్ను వదిలేయండిరా. ఎవరిరా మీరు? ఏంటి రాఘవయ్య, నిన్నెంత బతిమాలాను నీ 7 ఎకరాల పొలం నా పేరు మీద చేయమని. నీ కూతురుంది కదా రాణి. నా రాణి ఎక్కడా? నా రాణి ఎక్కడా? నా రాణి ఎక్కడా? ఇక్కడే నీ రాణిని. నా రాణిని ఏం చేశారా? నా రాణిని ఏం చేశారా? ముక్కలు ముక్కలుగా కోసి చంపేశా. నీ కూతురిచ్చిన సుఖం మరవలేనిది. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎంత పని చేశావురా? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? విలియం గారు టెన్షన్ పడుతున్నారు, నేను చూసుకుంటా కదా. సర్లే, అయిందేదో అయింది. శవాన్ని తగలబెట్టాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఘోరం జరిగిపోయింది. ఏదా స్టేషన్కి రమ్మన్నా కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు? మీరు పోలీస్ స్టేషన్ లో ఉంటే కదా సార్. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదులే సార్, అంతా అర్థమైతుంది సార్. ఆ విలియం చంపేశాడు. చచ్చిపోయారు, చంపేశారు, నీకేంట్రా? భూమి మీద మనుషులు పుడుతుంటారు, చనిపోతుంటారు. ఇదొక పెద్ద ఇష్యూనా? ఇష్యూ కాకపోవడం ఏంటి సారు? రాఘవయ్య గారు ఊరు గురించి చాలా మంచి పనులు చేశారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ ఊర్లో అందరికి ఉచితంగా వైద్యం చేసింది. అలాంటి కుటుంబాన్ని దారుణంగా చంపేశారు. అయితే ఏంట్రా సచ్చిన నా కొడుకులు రాఘవయ్య మరియు అతని కూతురు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తావేంట్రా సోది నా కొడుక? వారు చెప్పు చేటల్లో మీరు పనిచేస్తున్నారు. అందుకే రాఘవయ్య గారి కుటుంబానికి అన్యాయం జరిగింది. తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారు మీరు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కాపాడడానికి రారు. మీరు అమ్ముడు పోయారు ఇన్స్పెక్టర్ గారు. అవురా, నేను అమ్ముడు పోయాను. అయితే పైవాడు ఉన్నాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు. ధర్మం కళ్ళు తెరిస్తే, ఆ దేవుడు తలుచుకుంటే మీ ఆస్తులు అంతస్తులు అన్ని మట్టి కొట్టుకుపోతాయి. జాగ్రత్త. ఆపరని పడపప్పులు. ఆ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. ఎవరో ఒకరు వస్తారు, మిమ్మల్ని అంతం చేస్తారు. నీలాంటి నీచుని ఎవడు కాపాడలేడప్పుడు చూస్తుండు, నువ్వే నీ అంతా చచ్చిపోతావు. నీలాంటి పనికి మాలోడు ఒకడు వచ్చి నీటి కథలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఈ భూమి మీద అన్యాయాన్ని అధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు సార్. రమ్మను చూసుకుందాం. మీరు ఒక గుండా. ఇంకొక మాట మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి పాడేస్తా. ఆ రాఘవయ్య గారి శాపం ఖచ్చితంగా తగ్గుతుంది. నిన్ను రక్షించడానికి విలియం కూడా రాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు సార్. కనిపిస్తే కాల్ చేస్తాను నా కొడక. ఎవడొస్తాడా రమ్మన్రా. ఐఎమ్ వెయిటింగ్. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి ఎవరో ఒకరు వస్తారు సార్. చివరికి గెలిచేది ధర్మమే సార్, గుర్తు పెట్టుకోండి. వచ్చడ్రా వీరుడు.
వచ్చడ్రా వీరుడు వీడే తీర్పు వీడే చట్టం వీడే భయం రక్తం చిందేలా బట్టలు తిరిగేలా బొక్కలు విరిగేలా కొట్టు కొట్టు ఇరగదీసి కొట్టు రాకాసి మూకలను తరిమిమేందుకు వచ్చడ్ర వీరుడు నికాసైన ప్రేమికుడు బొక్కలు విరిగేలా కొట్టు కొట్టు ఇరగదీసి కొట్టు వర 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 వీరే చట్టం వీరే భయం వర 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 వచ్చడ్ర వీరుడు వీరే తీరం ఎక్కడ్రా నా రాణి ఎక్కడ్రా 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 నేనే చంపేస్తాడ్రా అయితే ఏంటి అమ్మా ఎల్లమ్మ తల్లి నువ్వు ఉన్నావమ్మా మా ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి నా రాణినే చంపేస్తారా విలియం బంగారం లాంటి నా రాణిని చంపేట అయ్యో అయ్యో నేను లేకుండా పోయానే రాణిని బుక్కలు రాణిని 1000 ముక్కలు చేయాలని ఇలా అనిపించింది సత్యవాణ్ణి రాణి నీ పగ నేను తీర్చుకున్నానే రాణి లేకుండా రాణిని
ముక్కలు చేశారా? అయ్యో నేను కాపాడుకోలేకపోయాను కదా. అయ్యో ఏసయ్యా అసమాన విలోచన విలోలుడి రథం చండాసురవధం మండాసురవధం చీకటిని చీల్చి నా రాణి కోసం వచ్చెదారా కాలాసురవధం డోలాసురవధం భయానికి భయం వెలుగై నిల్చెదారా వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం చండాసురవధం మండాసురవధం చీకటిని చీల్చే శక్తి వచ్చెదారా కాలాసురవధం డోలాసురవధం భయానికి భయం వెలుగై నిల్చెదారా వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం చండాసురవధం మండాసురవధం చీకటిని చీల్చే శక్తి వచ్చెదారా కాలాసురవధం డోలాసురవధం భయానికి భయం వెలుగై నిల్చెదారా వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలు వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం చండాసురవధం మండాసురవధం చీకటిని చీల్చే శక్తి వచ్చెదారా కాలాసురవధం డోలాసురవధం భయానికి భయం వెలుగై నిల్చెదారా వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం చండాసురవధం ఈ లఘు చిత్రం యొక్క ప్రయాణంలో నా అడుగుకు అడుగుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక దర్శకుడిగా నా విజయం కేవలం నా ఆలోచన మాత్రమే కాదు, మీరు చూపించిన అలుపెరగని సహకారం, నాపై మీరు ఉంచిన అచంచలమైన విశ్వాసం మరియు ఈ ప్రాజెక్టుకు మీరు అందించిన అమూల్యమైన తోడ్పాటుతోనే ఈ కల సాకారమైంది. తెర ముందు తెర వెనుక ఉండి నన్ను ప్రోత్సహించిన, చేయూతనిచ్చిన ప్రతి సహచరుడికి, శ్రేయోభిలాషికి, నా తల్లిదండ్రులకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాన దర్శకుడు కులకర్ణి విష్ణుకాంత్.